ఈఏపీ సెట్ సీట్ అలాట్మెంట్ గురించి కోర్టులో కేసు నడుస్తుంది కదండి. అది ఈరోజు ఫైనల్ హియరింగ్కి వచ్చిందండి. సో మనకు చీఫ్ జస్టిస్ ఆర్టికల్ 370 గురించి డిస్కస్ చేశారండి. సో ఆర్టికల్ 370D ప్రకారం మనకు 2024 కల్లా మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ 10 ఇయర్స్ ఉమ్మడి రాష్ట్రాల ఒప్పందం అయిపోయిందండి. సో దాంతో 2024 నుంచి ఎవరైతే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ చదువుంటారో వాళ్ళకి నాన్ లోకల్ స్టేటస్ వచ్చిందని మన కోర్టులో కేసు వేశారండి. కానీ ఈ జీవో 33 ప్రకారం మనకు అప్పటాయించి ఈ లోకల్ స్టేటస్ అనేది పోతుంది కాబట్టి ఆ లోకల్ స్టేటస్ లేని వాళ్ళకి సీట్ అలాట్మెంట్ ఇవ్వకూడదని చెప్పి కోర్టులో కేసు వేశారండి. కానీ చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే ఈ విషయం చాలామంది పేరెంట్స్కి తెలియదు. సో ఈ ఇయర్ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అనేది క్యాన్సిల్ చేయండి. సో నెక్స్ట్ 2028 నుంచి మనకి ఇది ఇంప్లిమెంట్ చేద్దాం. సో 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎవరైతే ఏ స్టేట్లో అయితే చదువుతారో వాళ్ళకి లోకల్ స్టేటస్ ఇవ్వండి. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివి ఆ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ అనేది బయటికి వెళ్ళి చదివినా సరే 2028 నుంచి మనకి లోకల్ స్టూడెంట్స్ అవ్వరండి. సో ఇది చాలామందికి పేరెంట్స్ తెలియదు కాబట్టి సో ఈ ఇయర్ మొత్తం ఈ లోకల్ నాన్ లోకల్ స్టేటస్ని మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు. సో ఎవరైతే 2 ఇయర్స్ బయట చదివినా సరే వాళ్ళని లోకల్ కింద కన్సిడర్ చేయండి అని చీఫ్ జస్టిస్ మనకి ఆల్మోస్ట్ జడ్జిమెంట్ ఇచ్చారండి. సో ఇది మ్యాక్సిమం రేపు మనకి కన్ఫర్మ్ అయ్యిద్దండి జడ్జిమెంట్. అండ్ మ్యాక్సిమం ఫ్రైడే కల్లా సీట్ అలాట్మెంట్ చేయమని చీఫ్ జస్టిస్ చెప్పారండి. సో దీని ప్రకారం మనకి చాలామంది పేరెంట్స్కి డౌట్ అండి. సో మనకి నాన్ లోకల్ వల్ల సీట్ పోయిద్దేమని. సో నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్స్ ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో మళ్ళీ అని. సో అక్కడ చెప్పిన పాయింట్లో కూడా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయినాయో అది ఎలాంటి పరిస్థితులు క్యాన్సిల్ అవ్వండి. కానీ సెకండ్ ఫేజ్లో మీరు వేరే కాలేజ్ ఆప్షన్ పెట్టుకుంటే మాత్రం అక్కడ మీకు లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ ప్రకారంగా సీట్ అలాట్ అయిద్దండి. సో ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ అయినాక మీకు ఎలాంటి ఆప్షన్ లేకుండా మీరు జాయిన్ అయితే మాత్రం మీకు సీట్ క్యాన్సిల్ అవ్వదు. సెకండ్ ఫేజ్లో చేంజ్ అవ్వడం అనుకున్న వాళ్ళకే మీకు ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ మీద బేస్ చేసుకొని ఇస్తారు. అండ్ నెక్స్ట్ నుంచి కూడా సో ఇప్పుడు నుంచి ఏ పేరెంట్కి అయితే మనం 9th క్లాస్లో జాయిన్ అవుతున్నారో ఆ పేరెంట్స్ అందరూ కూడా ఒక ఐడియా పెట్టుకోండి. 9th 10th ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఏ స్టేట్లో అయితే మనకి కంటిన్యూగా 4 ఇయర్స్ చేస్తారో వాళ్ళకే నెక్స్ట్ 2018లో 2028లో మనకి లోకల్ స్టేటస్ వచ్చిందని మన చీఫ్ జస్టిస్ చెప్పారండి. సో ఇది ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందండి. సేమ్ ప్రాబ్లం తెలంగాణ కూడా రేజ్ అయింది. సో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్కి ఇదే ఇంప్లిమెంట్ చేద్దాం ఈ ఇయర్ అని చేశారు. సో ఈ ఇయర్ ఎలాంటి మార్పు ఉండదండి ఈ లోకల్ అండ్ నాన్ లోకల్ స్టేటస్కి. సో నాన్ లోకల్ స్టూడెంట్స్ కూడా మనకి ఇక్కడ అంటే లాస్ట్ 2 ఇయర్స్ హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ చదువుంటే మాత్రం వాళ్ళు ఇక్కడ లోకల్ స్టూడెంట్స్ అవుతారు. సో వాళ్ళు దాని ప్రకారం సీట్ అలాట్ అయిద్దండి. అండ్ రిమైనింగ్ మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతున్నప్పుడు అలా కాకుండా మీరు 10th క్లాస్ 9th క్లాస్ ఇవన్నీ తెలంగాణ చదివి అండ్ రిమైనింగ్